హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావంతి శెట్టి డిజైన్స్. మీలో మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, ఈరోజైతే నేను ఒకటి ప్రిన్స్ కట్ బ్లౌజ్ అండ్ నెట్ క్లాత్తో స్టిచ్ చేస్తున్నానండి. కాటన్, సాటిన్ అండ్ నెట్ త్రీ క్లాత్లని ఇలా సాటిన్, నెట్, కాటన్, లైనింగ్ ఈ 3 క్లాతులు కట్ చేసిన తర్వాత మనకు డిజైన్ పెట్టినప్పుడు ఎలా స్టిచ్ చేయాలో ఈ వీడియోలోనైతే నేను చూపిస్తాను. ఫస్ట్ అయితే కటింగ్ చూద్దామండి. ఇది బోట్ నెక్ కటింగ్ అండి. చూడండి, ఇప్పుడు మనకి ఇలా 20 ఇంచెస్ ఉంది. ఓకేనా? చెస్ట్ పార్ట్ 20 ఇంచెస్ అంటే మనకి 20లో హాఫ్. ఇది డబల్ ఫోల్డింగ్ మీద వేసుకోవాలండి. ఇటు మనకి ఆపోజిట్ సైడ్ ఓపెన్స్ మన వైపు ఇలా పెట్టుకోవాలి. 10 ఇంచెస్కి ఇలా ఒక మార్కింగ్ అయితే పెట్టుకుంటున్నాను. మనము ఇప్పుడు చెస్ట్ పార్ట్ని చూసాం కదా, హైట్ చూసుకోవాలండి. బ్లౌజ్ది బ్లౌజ్ హైట్ చూసేటప్పుడు బ్లౌజ్ని ఈ విధంగా కింద పెట్టేసి ఇలా సాఫ్ట్గా అనుకోవాలండి. ఇలా సాఫ్ట్గా అనుకున్న తర్వాత దీన్ని ఇలా పట్టేసుకొని ఇక్కడ మనం డాట్ ఇచ్చాం కదా, డాట్ దగ్గర పెట్టేసుకుంటే మనకి ఎంత 13 ఇంచెస్ ఉంది కదా. 13కి 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలండి. పైన 1/2 ఇంచ్, కింద 1/2 ఇంచ్ స్టిచ్చెస్కి వెళ్తుంది కదా. 14 ఇంచెస్ అయితే ఇలా పెడుతున్నాను. ఓకేనా? ఇది బోట్ నెక్ బ్లౌజ్ అండి. ఇప్పుడు ఇది మెజర్మెంట్స్ వాళ్ళకి పర్ఫెక్ట్గా ఉంది కాబట్టి నేను ఇదే మెజర్మెంట్స్ అయితే తీసుకుంటున్నానండి. ఒకవేళ బోట్ నెక్ బ్లౌజ్ లేదు, మాకు అది మెజర్మెంట్స్ తెలియట్లేదు అని అంటే అది ఎలా కటింగ్ చేసుకోవాలో కూడా నేను చూపిస్తాను. చూడండి, మామూలుగా అయితే 2 ఇంచెస్ అయితే సరిపోతుందండి. మనము మామూలుగా నెక్ కుట్టుకుంటే. చూడండి, ఇది ఎంత వచ్చేసిందో 3.5 ఉంది కదా. ఓకేనా? మనము డైరెక్ట్ ఇదే బ్లౌజ్ని ఇలానే స్టిచ్ చేయాలి అని అంటే ఇలా పెట్టుకుంటాం కదండి. ఈజీ మెథడ్లో చూపిస్తున్నాను మీకు. ఇప్పుడు ఇది ఇలా ఉంటుంది కదా, దీనికి ఒక 1/2 ఇంచ్ లోపలికి ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది షోల్డర్ కదా, ఇక్కడ నుండి ఒక 1/2 ఇంచ్ బయట వైపు ఇలా. ఓకేనా? చూడండి, ఇప్పుడు ఈ బోట్ నెక్ బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు బోట్ నెక్ బ్లౌజ్ స్టిచ్చింగ్కి మనకి ఇవ్వరండి సైజ్కి. మామూలు బ్లౌజ్ ఇచ్చి బోట్ నెక్ స్టిచ్ చేయమంటారు. అప్పుడు అది ఎలా చేసుకోవాలో కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంటారు కదా, నెక్ దగ్గర, షోల్డర్ దగ్గర. అలాంటప్పుడు ఇలా చెస్ట్ పార్ట్ ఉంటుంది కదా, చెస్ట్ పార్ట్ ఇక్కడ చంక డౌన్ దగ్గర పట్టుకొని చూసుకోవాలండి. ఇలా మనకు ఎంత వచ్చింది? 16 వచ్చింది. ఓకేనా? ఇగో 16 ఇంచెస్ వచ్చింది కదా. ఈ 16లో హాఫ్ ఎంత అవుతుంది? 8 ఇంచెస్ అవుతుంది కదా. అప్పుడు ఈ 8 ఇంచెస్ని ఇక్కడ చెస్ట్ పార్ట్ దగ్గర ఒక మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి. ఓకేనా? నాకు బ్లౌజ్ సైజ్ ఉంది కాబట్టి నేను ఇలా దీన్ని షోల్డర్ డౌన్ 6 ఇంచెస్కి పెట్టుకుంటున్నాను ఇలా. ఓకేనా? అర్థమవుతుంది కదా. ఇలా పెట్టుకున్న తర్వాత మనకిప్పుడు ఇక్కడ 8 ఇంచెస్ పెట్టుకున్నాం కదా. ఈ 8 ఇంచెస్లో హాఫ్ ఎంత అవుతుంది? 4 ఇంచెస్ అవుతుంది మనకు. 8 ఇంచెస్లో సగం చేస్తే 4 ఇంచెస్ అవుతుంది. ఈ వచ్చిన 4 ఇంచెస్లో 1/2 ఇంచ్ తగ్గించుకొని నెక్ పెట్టుకోవాలి ఇలా. చూసారా? ఇప్పుడు మనకు 3.5 వచ్చింది కదా. అది మనకు సైజ్ బ్లౌజ్ లేనప్పుడు ఇక్కడ చెస్ట్ పార్ట్కి ఎంతైతే ఉంటుందో మెజర్మెంట్స్, ఇక్కడ చెస్ట్ పార్ట్ దగ్గర 8 ఇంచెస్ వచ్చింది. 8 ఇంచెస్లో హాఫ్ ఎంత అవుతుంది? 4 అవుతుంది. 8 ఇంచెస్లో హాఫ్ 4. ఈ 4లో 1/2 ఇంచెస్ తగ్గించుకుంటే 3.5 వస్తుంది. ఓకేనా? ఇలా 3.5 ఇక్కడ నెక్కు పెట్టుకున్న తర్వాత షోల్డర్ 3 ఇంచెస్ తీసుకున్నాను. చూడండి, 2.5 తీసుకున్నా సరిపోతుంది మనకి. కానీ ఇక్కడ స్టిచ్చెస్కి వదిలేసుకుంటే 3 ఇంచెస్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఓకే, అర్థమవుతుంది కదా. ఇది 3.5, ఇది 3 ఇంచెస్.
ఇక్కడ వచ్చిన చెస్ట్కి వచ్చింది మనకి 8 ఇంచెస్ అయితే దాంట్లో హాఫ్ 4 ఇంచెస్. ఆ 4 ఇంచెస్ వచ్చిన దాన్ని మనం ఇలా పెట్టుకున్నప్పుడు ఇప్పుడు 4 ఇంచెస్ కాకుండా 6 ఇంచెస్ వచ్చిందనుకో, ఇప్పుడు ఇక్కడ 6 వచ్చిందనుకో, ఇక్కడ 3 ఇంచెస్ తీసుకోవాలి. ఇక్కడ 10 ఇంచెస్ వచ్చిందనుకో చెస్ట్ పార్ట్, 10 ఇంచెస్ వచ్చినప్పుడు దానిలో హాఫ్ ఎంత అవుతుంది? 5 అయితే ఇక్కడ మనం 4.5 అంటే ఇక్కడ వస్తుంది మన మార్కింగ్. హాఫ్ ఇంచ్ తగ్గించుకొని పెట్టుకోవాలండి, పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఓకేనా? చంక డౌన్ మాత్రం తప్పకుండా వీటికి. ఇప్పుడు మనకి టోటల్గా ఎంత వచ్చిందండి? ఇక్కడ చూడండి 6.5 వచ్చింది. ఇక్కడ ఎంత వచ్చిందో మనము యాస్టీస్గా దీన్ని ఇక్కడ అలా 6.5 పెట్టుకోవాలి. మరీ ఎక్కువ అవుతుంది అమ్మో అంతనా అని అనుకున్నప్పుడు 6 ఇంచెస్కైనా పెట్టుకోవాలి. కొంచెం చిన్నపిల్లలదండి, అందుకని నేను ఇక్కడ 6 ఇంచెస్ అయితే పెట్టిన. తప్పకుండా ఇలా 6 ఇంచెస్ అయితే పెట్టుకోవాలి. ఓకేనా? మీకు అర్థమైందని అనుకుంటున్నానండి. మనకు ఆది బ్లౌజ్ లేనప్పుడు ఇది బోట్ నెక్ బ్లౌజ్ కటింగ్ అనమాట. దీనికి నెక్ డిజైన్ కూడా ఉంటుంది చూడండి. ఇప్పుడు మనం నెక్ డౌన్ చూసుకుందామండి. నెక్ డౌన్ కొంచెం పెద్దగా పెడదామని అనుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు మనం ఈజీగా చూసుకోవాలి అని అంటే ఇక్కడ మనకు స్టిచ్చెస్కి ఒక లైన్ అయితే వేసేస్తున్నాను. చూడండి, లైన్ వేస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు ఇది ఇక్కడ ఉంది కదండి మార్కింగ్, మనకు సెంటర్ స్టిచ్చెస్కి వెళ్ళిపోయిన తర్వాత క్లాత్, ఇప్పుడు ఇది ఇలా పెట్టాను కదా, అర్థమవుతుంది కదా. ఇట్లా పెట్టి చూస్తే మనకు ఇక్కడ ఇది స్టిచ్చెస్కి వెళ్ళిపోతుంది క్లాత్. ఈ క్లాత్ అనేది మనకు ఈ పైన స్టిచ్చెస్కి, ఇక్కడ స్టిచ్చెస్కి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఉంది కదండి మన నెక్కి డీప్, చూసారా? మనము కొంచెం నెక్ పెంచండి, ఇది తక్కువైంది అన్నప్పుడు ఒక 1/2 ఇంచ్ కిందకు పెట్టుకోవాలి మార్కింగ్. పైనకు పెడితే చిన్నగా అవుతుంది, కిందికి పెడితే పెద్దగా అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఇది మార్కింగ్ ఉంది కదా, ఇటు పైనకు పెడితే చిన్నగా అవుతుంది, ఇటు కిందకు పెడితే పెద్దగా అవుతుంది. ఓకేనా? చూడండి, ఇప్పుడు ఇది ఇలా ఉంది కదా. ఈ కర్వ్ స్కేల్ అయితే చాలా యూజ్ అవుతుందండి, చూసారా? మనము ఇక్కడ చంక డౌన్ మరీ పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే 1.5 తీసుకోవాలండి. చిన్న సైజ్ అయితే మనకి 1.5 సరిపోతుంది, 1/2 ఇంచ్ తగ్గిపోతుంది ఇక్కడ. ఇప్పుడు మనము ఇది బోట్ నెక్ బ్లౌజ్ కదండి, మిడిల్లో కంటే కొద్దిగా ఇప్పుడు ఇలా ఉంటుంది కదా, చూపిస్తాను మీకు. ఈ కర్వ్ షేప్ అయితే మనకు 8 ఇంచెస్కి ఆర్మ్ రౌండ్ అయితే ఇలా తిరుగుతుంది. ఇప్పుడు ఇది ఫ్రంట్ పార్ట్ కదా, మనకు ఫ్రంట్ పార్ట్లో మనం చంకలోతు తీయాలి అని అనుకుంటాం కదా, మామూలుగా ఇక్కడ నుండి తీస్తాం కదండి ఎప్పుడైనా ఒక 1/2 ఇంచ్. చూడండి, ఇప్పుడు ఇక్కడ ఒక 1/2 ఇంచ్ లోపలికి తీస్తాం కదా, అలా కాకుండా ఇక్కడ కూడా ఒక 1/2 ఇంచ్ తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనము బోట్ నెక్ బ్లౌజ్ కదా, ఇక్కడ నుండి తీసుకుంటేనే మనకు ఇలా కొద్దిగా దీన్ని ఇటు బయట వైపు నుండి తీసుకోవాలి బోట్ నెక్ బ్లౌజ్లకి. ఓకేనా? మామూలు బ్లౌజ్లకు అయితే ఇక్కడ నుండే తీసుకుంటాము, కానీ బోట్ నెక్ బ్లౌజ్లకు ఇక్కడ నుండి ఇలా తీసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇలా బ్లౌజ్ డిజైన్ చేస్తాం కదా, ఇలా డిజైన్ చేసినప్పుడు కింద పార్ట్ ఉంటుంది కదా, కింద పార్ట్లో మనము డాట్స్కి పెట్టుకుంటామండి. ఇక్కడ డాట్స్ మార్కింగ్ పెట్టుకొని నేనైతే డైరెక్ట్ బ్లౌజ్ మెజర్మెంట్స్తోనే పెడతాను. మీకు అలా కాదు, మాకు డౌట్ వస్తుంది అని అంటే నడుము చుట్టుకొలత ఆధారంగా పట్టుకొని కూడా మనమైతే దీన్ని స్టిచ్ చేయొచ్చు. ఓకేనా? నేను ఈజీ మెథడ్లోనైతే చూపించాను. చూడండి, మనకు ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయింది కదా. నేను నెక్ కటింగ్ చేయట్లేదండి, ఎందుకంటే కరువు షేప్ పెడదాం అనుకుంటున్నాను. దీంట్లో స్టిఫ్ పేపర్తో కటింగ్ చేసిన తర్వాత, ఇలా స్టిఫ్ పేపర్తో కటింగ్ చేసిన తర్వాతనే నెక్ జాయింటింగ్ చేసాం కదా, తర్వాతనే కటింగ్ అయితే చేసేసుకోవాలండి. దీన్నైతే ఇలా కటింగ్ అయితే చేసేసుకుంటున్నాను. ఇది ఇటువైపు నుండి ఇలా తిప్పుకొని
ఇప్పుడు మనకు నెక్ ఉంది కదా, నెక్ దగ్గర చిన్నగా ఇలా పట్టుకొని మనము బ్యాక్ పార్ట్ కటింగ్ చేస్తాం కదండి, కటింగ్ చేసేటప్పుడు దీనిని ఇలా వేసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ పెట్టేసుకుంటున్నాను. ఇలా ఉంటుంది కదా. ఇప్పుడు మనకి ఇక ఆర్మ్ రౌండ్ మనము ఫ్రంట్ పార్ట్లో ఎక్కువ తీసాం కదండి, దీని లోపల నుండి అయితే ఇలా పెట్టుకోవాలి, కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉంచుకోవాలి. ఓకేనా. యాజ్ టీజ్గా దీన్ని బ్యాక్ నెక్ని ఇలా డిజైన్ చేస్తున్నాను. ఇది బ్యాక్ పార్ట్. ఓకేనా. బ్యాక్ పార్ట్కి నేను ఒక డిజైన్ పెడదాం అనుకుంటున్నానండి. ఈ బ్యాక్ పార్ట్ నేను కటింగ్ చేసుకునేటప్పుడు ఎలా చేస్తాను అని అంటే, చూడండి, చూడండి ఇది బ్యాక్ సైడ్ నెక్. దీన్ని అయితే ఇలా పెట్టుకొని మనకు ఈజీ ప్రాసెస్లో కావాలి అని అంటే ఈ విధంగా అయితే కటింగ్ చేసుకుంటే మనకు కరెక్ట్గా సెట్ అవుతుందండి. చూడండి ఇక్కడ ఇలా, ఇది ఏ విధంగా అయితే ఉందో యాజ్ టీస్గా అలానే నేను పెట్టుకుంటున్నాను. ఓకేనా. చూడండి ఇది కూడా డిజైనే ఉంది, దీనికి కూడా నేను డిజైన్ చేస్తున్నాను. మనం ఇలా డిజైన్ చేసినప్పుడు కింద ఒక 1/2 ఇంచ్ అలా క్లాత్ని వదులుకొని పైన ఒక 1/2 ఇంచ్కి మార్కింగ్ పెట్టుకోవాలి. ఇలా ఇప్పుడు ఇది ఇలా ఉంది కదండి, ఇక్కడ వరకు అయితే డిజైన్ పెట్టుకుందామని అనుకుంటున్నాను. ఓకేనా. ఇప్పుడు ఇది ఇలా ఉంటుంది కదా. ఎప్పుడైనా మనము మధ్యలో డోరీస్కి ఒక 1 ఇంచ్ అయితే ప్లేస్ వదిలేసుకోవాలి. ఓకేనా. ఇలా 1 ఇంచ్ వదులుకున్నప్పుడు ఇది ఇలా ఉంటుంది కదండి, ఇలా ఉన్నప్పుడు 1/2 ఇంచ్ తగ్గించాలి ఇక్కడ కింద, మరీ డీప్ ఎక్కువ అయిపోతుంది పిల్లలకి. ఇలా ఇప్పుడు ఇలా ఉంటుంది కదా, ఈ పార్ట్లో మనం డిజైన్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం కరువు షేప్ ఇద్దాం అనుకుంటున్నాను. దీనిలో కరువు షేపు చిన్నగా వచ్చేస్తుంది కదా, చూడండి, జస్ట్ ఇట్లా ఇట్లా బక్రం పేపర్ పైన కటింగ్ చేసి నేనైతే ఇది స్టిచ్చింగ్ కటింగ్ చూపిస్తాను. ఓకేనా. మనకు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ టోటల్గా రెడీ అయిపోయాయి. చూడండి ఇలా సాటిన్ క్లాత్ పైన అయితే లైనింగ్ వేసేసి కటింగ్ అయితే చేసేసుకుంటున్నాను. మళ్ళీ నెట్ క్లాత్ని కూడా మనం కటింగ్ చేయాలి. 3 పార్ట్స్గా కటింగ్స్ ఉంటాయండి. కొంచెం టైం ఎక్కువనే పడుతుందండి ఇలా బ్లౌజులు స్టిచ్ చేసినప్పుడు, కానీ తప్పదు కదా. క్లాత్ అటు ఇటు జరిగిపోతుందండి, కరెక్ట్గా చూసుకోవాలి ఇది, ఎందుకంటే ఇది మరీ స్మూత్గా ఉంటుంది. ఎక్స్ట్రానే కటింగ్ చేసుకుంటున్నానండి. ఇవి ఎందుకు నెక్కులు కట్ చేయట్లేదంటే నేను స్టిఫ్ పేపర్ వేసి కర్వ్ డిజైన్ పెడదాం అనుకుంటున్నాను ఫ్రంట్ బ్యాక్. ఓకేనా. అలానే మనము నెట్ ఫ్యాబ్రిక్ని కూడా కటింగ్ చేసేసుకుందాం. టోటల్గా అన్నీ కటింగ్ చేసేసుకుంటేనే మీకు కూడా అర్థమవుతుంది కదా. మనం డిజైన్గా ట్రై చేసినప్పుడు ఇట్లా డిఫరెంట్ క్లాత్ చూడండి, ఈ క్లాత్ ఎంత డిఫరెంట్గా ఉంది, ఇట్లా కరువు షేప్. ఇప్పుడు ఇది హ్యాండ్కి వస్తుందండి కరువు, అందుకనే నేను దీనినే మన నెక్కి బ్యాక్ ఫ్రంట్ నెక్ కరువు పెడదామని అనిపిస్తుంది నాకైతే. చూడండి ఇది బాగుంది కదా. ఇది ఇలా ఉంది కదా ఈ క్లాత్.
ఇక్కడ హ్యాంగింగ్స్కి యూజ్ అవుతుందండి క్లాత్ ఇది. చిన్న చిన్న లీవ్స్ లాగా అలా ఉందండి క్లాత్ అయితే. నెట్ క్లాత్ కట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కట్ చేయాలండి, ఎందుకంటే ఇది హోల్స్ పడే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు మన ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ టోటల్గా రెడీ అయిపోయింది కదా. హ్యాండ్స్ ఎలా కట్ చేయాలో చూద్దాం. చూడండి, నెట్ క్లాత్ని 4 ఫోల్డింగ్స్ మీద వేసాను నేనైతే. ఈ హ్యాండ్ చుడి హ్యాండ్ పెడదాం అనుకుంటున్నానండి. 20 ఇంచెస్ ఉంది టోటల్గా, చూసారా? ఇది 20 ఇంచెస్ ఇలా ఉందన్నట్టు. డౌన్ 3 ఇంచెస్ అయితే పెడుతున్నాను. ఇక్కడ చూడి 6 అంటే మనకి హ్యాండ్ రౌండ్ 6 ఇంచెస్ అంటే 3 ఇంచెస్ అన్నట్టు ఈ స్టిచ్చెస్కి. ఓకేనా, 6 వచ్చిందండి నాకు చూడి రౌండ్. అలాంటప్పుడు నేను ఇక్కడ 3 ఇంచెస్ అయితే తీసుకున్నాను. 6లో ఆఫ్ అయితే 3 కదా, ఈ 2 ఇంచెస్ ఏమో స్టిచ్చెస్కి. ఓకేనా, ఇప్పుడు మనం చంక రౌండ్ చూడాలి అని అనుకుంటాము, అది పర్ఫెక్ట్గా రాదు. అది ఎలా చూడాలి అని అంటే, ఎప్పుడైనా చంక రౌండ్ చూసేటప్పుడు బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా, బ్యాక్ పార్ట్ను ఇలా పట్టుకొని ఇక్కడ నుండి ఇలా చూడాలి. ఓకేనా, ఇది కొంచెం లాగినట్టు పెట్టేసి 6.5 ఉంది. ఓకేనా, బ్యాక్ సైడ్ మాత్రమే చూడాలి, ఫ్రంట్ సైడ్లో చూస్తే చంక రౌండ్ ఎక్కువైపోతుంది. 6.5 ఇక్కడ నుండి ఇక్కడికి 6.5కి ఒక మార్జిన్ అయితే పెట్టుకోవాలి. ఓకేనా, అలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ 2 ఇంచెస్కి ఒకటి పెట్టుకొని, మీకు కరెక్ట్గా రౌండ్గా రావాలి అని అనుకుంటే చూడండి, ఈ కర్వ్ స్కేల్ ఇలా కూడా యూజ్ అవుతుంది. దీన్ని దీంట్లోకి కలిపేసుకోవాలి. ఇక్కడ ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా క్లాత్ అయితే ఎక్స్ట్రా పెట్టేసుకోవాలండి, పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మన మెజర్మెంట్స్ ఇట్లా వస్తాయి అన్నమాట. ఇది చుడి హ్యాండ్ పెద్దగా ఉంటుంది అన్నమాట. ఓకేనా, స్కేల్ ఎంత ఉందో అంత చాలండి మనకు. ఎక్స్ట్రా క్లాత్ అంతకన్నా ఎక్కువ ఉంటే మరి కుచ్చుకున్నట్లు అవుతుంది పిల్లలకి. హ్యాండ్ షేప్ అయితే కనిపిస్తుంది కదా. హ్యాండ్ మన వైపు క్లోజు, అటువైపు ఓపెన్స్ ఉంచుకున్నాను. ఇవి మాత్రం కరెక్ట్గా చూసుకోనండి. ఈ మెజర్మెంట్ ఇటు పెట్టామనుకో హ్యాండ్ మధ్యలో జాయింటింగ్ కట్ అయిపోతుంది, అలా కాకుండా చూసుకోండి. ఇప్పుడు దీనికి నేను లైనింగ్ కానీ సెట్టింగ్ కానీ ఏది వేయట్లేదండి, ఇలానే పెడుతున్నాను. పొరపాటున ఇట్లా 2 మార్కింగ్స్ పెట్టుకున్నప్పుడు లోపల వైపు అయితే కటింగ్ చేయకండి, ఎందుకంటే క్లాత్ మనకి మళ్ళీ ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉండదు కదా. ఈ చిన్న చిన్న మిస్టేక్స్ అయితే చేయకుండా చూసుకోండి. ఓకేనా, హ్యాండ్ రెడీ అయిపోయింది. ఓకే అండి.